అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసరికి మా వీధి వినాయకుడి అనుపు మహోత్సవం. ఎన్నో రోజులు విశేషంగా పూజలు అందుకున్న మా గణనాథుడి అనుపు మహోత్సవం చాలా బాగా జరిగింది. ఈ గణనాథుడి అనుపు మహోత్సవం అక్టోబర్ 7 శనివారం రోజు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చిన్న వినాయకుడిని బయటకు తీసుకొచ్చారు. తరువాత పెద్ద గణనాథుడిని ఆ ఏర్పాటు చేసిన మందిరం నుంచి బయటకైతే తీసుకువచ్చారు. తర్వాత ఊరేగింపు కోసం ఏర్పాటు చేసిన వాహనంలోకి అయితే ఈ గణనాథుళ్ళు ఎక్కిస్తున్నారు. పోలబోతు దుర్గాప్రసాద్ 2800 ఒకటోసారి 300 ఒకటోసారి 3100 రూపాయలు కనకల రాజన్న ఒకటోసారి కనకల రాజన్న 3100 రూపాయలు రెండోసారి ఓకే కనకల రాజన్న 3100 రూపాయలు మూడోసారి ఓకే లడ్డు మన కనకల రాజన్నకి ఓకే కనకల రాజన్న గారికి 3100 రూపాయలు మూడోసారి. ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటను కూడా మా వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది. ఈ లడ్డూనైతే మామయ్య వాళ్ళు కైవసం చేసుకున్నారు. 3100 రూపాయలకైతే లడ్డు వేలం వెళ్ళింది. ఇలా గ్రూప్ ఫోటో అయితే మా వాళ్ళు దిగేశారు. తర్వాత ఇంకా మాకు ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు ఇలా గణనాథుడికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీ. ఇంకా మా తమ్ముడి చేత ఈ కార్యక్రమం అనేది చేయించారు. ఇక్కడతో ఊరేగింపు అయితే ప్రారంభమవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. అనుపు మహోత్సవంలో చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఇంటి నుంచి అందరూ బయలుదేరి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారు. వినాయకుడి అనుపు మహోత్సవంలో భాగంగా ఈ విధంగా కర్ర సామాను కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి మనం పల్లెటూరులో చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటాము. బిందెల్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇంకొకటి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. DJ Somesh
అనుపు మహోత్సవం అయితే చివరి దశకు చేరుకుంది. ఈ విధంగా మేము గణనాథుని అనిపే సమయానికి తెల్లవారుజామున అయితే 3 గంటలు అయ్యింది. ఆ సమయానికి కూడా వీధిలో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారనేది. అనిపే సమయానికి వినాయకుడిని అనపడానికి చాలా బాధాతప్త హృదయాలతో అయితే అనపడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నన్ని రోజులు చాలా ఆనందంగా సరదాగా గడుస్తుంది కదా. ఈ విధంగా మా వీధి చివరిలో ఉన్న ఖాళీ చెరువు దగ్గరకైతే మా గణనాథుని ప్రతి సంవత్సరం మేమైతే నిమజ్జనం చేస్తాము. ఈ విధంగా ఈ సంవత్సరం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కూడా అక్కడికే తీసుకువెళ్ళారు. ఈ విధంగా చివరిసారిగా కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం చేస్తారు. ఇంకా మా బావ అయితే ఈ కార్యక్రమం చేశాడు. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తరువాత ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి చెరువులోకి అయితే తీసుకువెళ్తారు. ఇదైతే పూర్తయింది. ఇప్పుడు ఇంకా ముందుగా చిన్న వినాయకుడిని అయితే ముందుకు తీసుకువెళ్తారు. చిన్న వినాయకుడు వెనకాతల పెద్ద వినాయకుడిని కుర్రవాళ్ళందరూ ఎత్తుకొని ఇంకా చెరువులోకి అయితే దిగుతారు. ఇంకున్న ఆడవాళ్ళందరూ ఇలా రోడ్డు పైన అయితే వెయిట్ చేస్తారు. ఇంకా ఈ సంవత్సరం బొమ్మ మేము కొన్నాం కాబట్టి ఇంకా మేము కూడా చెరువులోకి అయితే దిగుతున్నాము. ఈ విధంగా చెరువులోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బాణాసంచా అయితే కాలుస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం భారీ ఎత్తున అయితే బాణాసంచా కాల్చడం జరిగింది. ఈ విధంగా లోపలికి వెళ్ళిన తరువాత ఇంకా నిమజ్జనానికి ఇంకా లోపలికి తీసుకువెళ్తున్నారు. మనకి ఆ చివరిలో దీపం వెలుగుతున్నట్లు కనిపిస్తుంది కదా. ఇంకా ఆ లోపలికైతే మేము వెళ్ళడం కుదరలేదు. ఆ దీపం అంటే ముందుగా వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేసి వినాయకుడి ముందు పెట్టిన అఖండ దీపాన్ని కూడా అక్కడ నిమజ్జనం చేస్తారు. చూస్తున్నారు కదా అక్కడ చిన్నగా దీపం వెలుగుతుంది. అదే ప్రాంతంలో వినాయకుడిని అయితే నిమజ్జనం చేశారు. అక్కడ కూడా బాణాసంచా అయితే కాలుస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం మా వినాయకుడి నిమజ్జనం అయితే ఇలా సాగింది. ఈ సంవత్సరం అయితే తెల్లవారి 3 గంటల వరకు నిమజ్జనం సాగింది. చాలా సరదాగా సాగిందనే చెప్పాలి. చివరికి అందరూ ఈ విధంగా అంటే ఏదో కోల్పోయిన భావనతో అయితే ఇంకా ఇంటికి వెన్ను తిరగడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే వచ్చిన సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.